ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ చిత్రం వ్యూహం ఎన్ని వివాదాలలో చిక్కుకుందో తెలిసిందే. విడుదల రోజే సినిమాని థియేటర్లలోకి రాకుండా అడ్డుకున్నారు. సెన్సార్ బోర్డు వాళ్ళు రెండవసారి సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత కోర్టు మళ్లీ పరిశీలించి ఈసారి అనుకూలమైన తీర్పు ఇచ్చింది. అన్ని అవరోధాలను దాటి ఎటకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్ ఈవెంట్లతో బిజీ అయ్యారు. ఈ కార్యక్రమంలో వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యూహం సినిమా ట్రైలర్లో లోకేష్ను చూపించలేదు ఎందుకు అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, నా దృష్టిలో లోకేష్ దేవుడి అని వర్మ బదులిచ్చారు. దేవుణ్ణి కించపరచకూడదు కాబట్టే లోకేష్ను చూపించలేదు. లోకేష్ ఒక దివ్యత్వం ఉన్న వ్యక్తి. మనిషి రూపంలో లేకుండా ఆయన ఒక వాయిస్ లాగా వినిపిస్తుండడం అంతే అంటూ తనదైన శైలిలో వ్యంగ్యం ప్రదర్శించారు. కాగా వ్యూహం చిత్రానికి కొనసాగింపుగా వర్మ శపథం చిత్రాన్ని కూడా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. శపథం చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ రెండు చిత్రాల ట్రైలర్ను కలిపి విడుదల చేశారు.